ఎన్నోసార్లు మనం గతంలో అనుకున్నాం ఇళయరాజా గారి శుద్ధ ధన్యాసి లేదా రాజ్కోటి గారుల మధ్యమావతి. అట్లాగా నాకు అనిపిస్తుంది ఈ మధ్యనే చాలా పాటలు నేను స్వర విశ్లేషణ చేయడం జరిగింది. మణిశర్మ గారిది మణిశర్మ గారి కీరవాణి అన్నట్టుగా అనిపిస్తుంది. బికాస్ కొన్ని రాగాలు కొంతమంది కంపోజర్స్కి బాగా ఇష్టమైపోతాయి, వాళ్ళ మనసుకు దగ్గరగా అనిపిస్తాయి వాళ్ళకి. అలాగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి కీరవాణి అనిపించి పరిస్థితి ఉందన్నమాట. ఖచ్చితంగా అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, జాయిన్ అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు మా ఛానల్లో. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో మా ఛానల్ హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పైన క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి, వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో, నేనే మాట్లాడుతూ కనిపిస్తాను. ఇక్కడ ఇంకా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అవ్వడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, ఈ ఛానల్లో సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించిన కోర్సులు ఉన్నాయి ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో. ఫస్ట్ బిగినర్స్ కోసం కీబోర్డ్ కోర్స్ ఉంది, తర్వాత బిగినర్స్కి, ఇంటర్మీడియట్ లెర్నర్స్కి, అడ్వాన్స్డ్ లెర్నర్స్కి కూడా ఫ్లూట్ కోర్స్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు జూలై మాసంలో మొన్న వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ మొదలుపెట్టాం. తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు జాయిన్ అవ్వకపోతే. యూ ఆర్ మిస్సింగ్ a lot of good and useful musical content. So join అవ్వండి. సో కీరవాణి రాగం పుష్కలంగా కనబడుతోంది. అలాగే మైనర్ స్కేల్ ప్రయోగాలు కూడా ఉంటాయి కార్డ్స్ రూపంలో, అవిను వచ్చినప్పుడు చెప్తాను. ఇది అంజీ అనే సినిమాలో వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నటువంటి పాట, స్వర విశ్లేషణ. అబ్బో నీ అమ్మ గొప్పది అంటే, సాహిత్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అది నీ, మీకు తెలుసు కదా, చాలా అనకూడని వినకూడని మాటలు అవన్నీ. అందువల్ల నేనేమన్నానంటే అబ్బో నీ అమ్మ అంటే సరిపోతుంది. భువనచంద్ర గారి గీత రచన, మణిశర్మ గారి సంగీత రచన, ఎస్పీబీ గారు, కల్పన గారు గానం చేసిన పాట. చాలా తక్కువ పాటలే పాడారు, ఎందుకు మరి కూడా చాలా చక్కటి, మామూలుగా టాలెంట్ కాదు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్. మరి ఎందుకనో ఎక్కువ అవకాశం రాలేదు వాటికి. 1 శృతులు ఉన్నది ఇది, సి మైనర్ స్కేల్. అలాగే కీరవాణి రాగం 2 కనబడతాయి. చతురస్ర జాతికి చెందినటువంటి నడక. సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ముందు మనకి ఒక సింత్ వినబడుతుంది. ఆ సింత్లో కూడా కార్డ్స్ కనబడతాయి, 2 కార్డ్స్. ముందుగా ఈ శృతిలో చూసేద్దాం. మైనర్ స్కేల్, ఆ ఒక్క నీ మారిస్తే కీరవాణి. ఆ కార్డ్ ఏంటంటే ఫస్ట్ ఎఫ్ మేజర్ వస్తుంది, తర్వాత సి మైనర్ వస్తుంది. సి మైనర్ రాగానే మనకి ఒక కీచుగా ఫీమేల్ వాయిస్లో ఒక హమ్మింగ్. రే సరి గ సరి సరి సరి, ఇదంతా పై స్థాయిలో. సాని దని దని సాని. దాటు మైనర్ స్కేల్ అని చెప్పాను కదా, ఇట్లాగే ఆ ఫీల్కి తగ్గట్టుగా కొన్ని స్వరాలు కంపోజర్స్ స్వేచ్ఛ తీసుకుని మారుస్తుంటారు. అట్లాగే ఇక్కడ దాటు. సా నుంచి నీ స్లైడ్ అయింది, తర్వాత నీ సరి సరి. ఇది మళ్ళీ రాగం అని చెప్పడానికి లేదు, కానీ ఈ మెట్లన్నీ చూస్తే
హరహర ప్రియ రాగం మెట్లుతో పోలి ఉన్నాయి. అంతే, రాగం అనుకోకండి సుమా, మెట్లుతో సమానం, అదే చెప్తున్నాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత చాలాసేపు సింత్ మీద ఇచ్చారు నోట్స్ అన్నీ కూడా. సుమారుగా చెప్పేస్తాను. ఈ సింత్తో పాటుగా వెనకాల బేస్ గిటార్ వస్తుంటుంది. స్ట్రింగ్స్ పైన కూడా ఈ లోయెస్ట్ చాలా మందర స్థాయిలో సా అనేది స్ట్రింగ్స్ మీద వచ్చింది, బేస్ గిటార్ మీద కూడా వస్తుంటుంది. కాకుండా మనకి ఈ సింత్ మీద ఈ స్వరాలు వినపడతాయి. ఆ స్వరాలు ఏంటి అంటే స ప ప స ద ప ప స ప ప ద ద ప ప. ఇక్కడ మళ్ళీ దా1, ఇందాక దాటు వచ్చింది ఇక్కడ ఈ స్థాయిలో, ఇప్పుడు దా1. నేనేం చేశానంటే స్వరాలు మామూలుగా చెప్పేశాను, ఇది వేరే వేరే స్థాయిలో వస్తాయి చూడండి. అర్థమైందా? స ప ప స ద ప ప స, అలాగే స ప ప ప ద ద ప ప. సో ఇలా ఒక 4 సార్లు అయిన తర్వాత కొంచెం మార్చారు, మరొక 2 సార్లు చిన్న మార్పు. అదేంటంటే తర్వాత హాఫ్ సేమ్ స ప ప ప ద ప ప. సో ఇలా ఒక 2 సార్లు. ఇదంతా అయ్యాక ఇక్కడి నుంచి ఆర్కెస్ట్రా హిట్ అంటే ఉపయోగించిన వాయిద్యాలన్నీ ఒకేసారి, ప్లస్ దాంతోపాటు కోరస్. ఇక్కడ నేను ఆర్కెస్ట్రా హిట్లో చూపిస్తున్నాను. ఇక పై స్థాయిలో అని ఆ పా మీద ల్యాండ్ అవుతుంది, దిగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముందు నీవని కనబడింది, తర్వాత నెమ్మదిగా నీటు ఉపయోగించి కీరవాణి రాగం మెట్లు చూపించారు. మళ్ళీ చూద్దాం. ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను కార్డ్స్ అని. అంతే, ఇక్కడతో ఫస్ట్ మ్యూజిక్ అయిపోయింది. ఇక్కడ నుంచి పల్లవి బాలు గారు మొదలు పెడతారు. మళ్ళీ పావర్కు స్లైడ్ చేయాలి, డ్రాప్ లాగా. తర్వాత
మగ గమ మప పద పమ బని ని స రి గమ మప. అది కూడా ఒక డ్రాప్ ఆ పా నుంచి సా వరకు. ఇక్కడ మీరు గమనిస్తే స్వరాక్షరాలు అంటే అక్కడ సాహిత్యంలో కూడా సరిగమప అన్నారు, ఇక్కడ స్వరాలు కూడా సరిగమప. అది ఓకే. సో ఎస్, వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ అనుకోవచ్చు లేదా ఆర్కెస్ట్రా హిట్ అనుకోవచ్చు. మళ్ళీ ఒక బిట్ ని రే సా 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 సా. ఇలా బిట్ ని రే సా సా. అసాస అనేది 4 సార్లు వస్తుంది. ఇక్కడ నుంచి కల్పన గారు మొత్తం పల్లవి అనుపల్లవి అంతా పాడతారు, ఫుల్ సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. రెండో సంగీతం కొంచెం మొదలుపెట్టి ఆపేస్తున్నాను, ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి. అక్కడ కూడా మనకి ఒక సింత్ పై నోట్స్ వినబడతాయి. మిగతా అది రెండో భాగంలో కొనసాగిద్దాం. ఇప్పుడు కార్డ్స్ చెప్పేస్తాను. ఎస్, ఇక్కడ మొదట నేను చెప్పాను పాట మొదలే ఒక ఎఫ్ మేజర్ కార్డు, సి మైనర్ కార్డు వస్తాయని చెప్పాను. దాని తర్వాత ఫీమేల్ వాయిస్ హమ్మింగ్ అంతా అయిపోయాక ఆ సింత్ పై నోట్స్ వస్తాయి, అక్కడ కార్డ్స్ ఏమి ఉండవు. ఈ ఆర్కెస్ట్రా హిట్ కోరస్ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ సి మైనర్, సి G7, ఎఫ్ మైనర్, G మేజర్, అక్కడ కూడా సి మైనర్ వచ్చింది కదా, మళ్ళీ G7, ఇవి కార్డ్స్. సి మైనర్, G మేజర్, ఎఫ్ మైనర్, మళ్ళీ G మేజర్, సి మైనర్, G7, అక్కడ నుంచి మళ్ళీ పల్లవి సి మైనర్, సో సి మైనర్, G మేజర్, G4 అని కూడా అనుకోవచ్చు, అక్కడ బాగుంటుంది. సో మళ్ళీ సి మైనర్, G మేజర్, ఈ మేజర్, సారీ ఈ ఫ్లాట్ మేజర్, ఎఫ్ మైనర్, G మేజర్, అక్కడ 3 కార్డ్స్ ఇచ్చారు. సో మగ గమ మప పద పమ, అక్కడ ఈ ఫ్లాట్ మేజర్, ఎఫ్ మైనర్ అయినా తర్వాత G మేజర్, సి మైనర్, బి ఫ్లాట్, ఏ ఫ్లాట్, అట్లా అంతే. ఓకే, సరే ఇంక రెండో సంగీతం సింత్తో మొదలై అక్కడ కార్డ్స్ ఏం లేవు, కొనసాగిద్దాం. సో ఈ భాగంలో ఇంతవరకే, చక్కగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.